కంటోన్మెంట్ బోర్డును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ సభ్యులతో కాలం గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడుతూ మంగళవారం నుంచి కార్ఖానాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష దిగుతున్నట్లు ప్రకటించారు. 2020 నుంచి ఎన్నికలు జరపకుండా ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. విలీనం జరిగితే ప్రజలపై ఉన్న అధిక పన్నుల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని దీక్షా వేదిక నుండే తదుపరి ఉద్యమ పంతాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంఖ్య రవీందర్, పెద్దాల నరసింహ, నాగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం 16వ తారీఖు డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 56 కంటోన్మెంట్ బోర్డులు ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ మెంబర్ తో కొనసాగిస్తున్నారో అదే నామినేటెడ్ మెంబర్ ఇంకా 1 year కొనసాగిస్తున్నట్టు వారు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ మీదనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్. మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ గురించి పోరాటం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అనే అంశంతో ఎలక్షన్ వెళ్ళడం కూడా. అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడుగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ముక్క చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణలు మీకు తెలుపుతాము. కావున ఈ రోజు ఈ మెర్జర్ చేయాలని కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి ఎన్నిసార్లు మేము ఇక్కడ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి వారు 2020లో కావాల్సిన ఎలక్షన్ ని 2026 అయినా కూడా 6 సంవత్సరాలైనా కూడా గత 4 సంవత్సరాల నుంచి సివిల్ నామినేటెడ్ అని చెప్పుకుంటూ ఒక కన్ఫ్యూజన్ ఏం చేస్తుంది, మెర్జర్ చేస్తా అని చెప్తూ మెర్జర్ కు 4 సంవత్సరాల ప్రక్రియ అంటే ఈ విధంగా చూస్తే ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా చేసి ఏ విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ అవుతుందో ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్లనే ఈ ఎలక్షన్ కూడా కావాలన్నదే మా డిమాండ్. కాంగ్రెస్ పార్టీ గణేశ్ అన్న గారి నాయకత్వం సాధిద్దాం సాధిద్దాం విలీనాన్ని సాధిద్దాం 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 విలీనాన్ని సాధిద్దాం. మీరు ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నైతే అయితే విలీనం చేయండి లేదా ఎలక్షన్స్ పెట్టమని అదే మాట ఇప్పుడు మీరు సరిగా వినలేదు. వారికి ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ఎలక్షన్ పెడితే ఓడిపోతారు, వీటిని విలీనం చేసే ఇంట్రెస్ట్ ఉన్నదని ఏముంది, ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ రావాలి. ఈ ఎలక్షన్ ఎందుకు వస్తుంది? ఎలక్షన్ ద్వారా స్థానికులకి మేలు జరిగే విధంగా ఆ పరిపాలన ఉండాలి. కాబట్టి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్, బోర్డు మెంబర్ అయితే బోర్డు మెంబర్, సర్పంచ్ అయితే సర్పంచ్ కావచ్చు, ఎక్కడ ఏ విధంగా అయితే కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ గా ఎలక్షన్లు ఎందుకు అవుతున్నాయి, స్థానికులు లోకల్ బాడీ ఎలక్షన్ ద్వారా లోకల్ పబ్లిక్ కి మంచిది కావాలని చెప్తారు. అలాంటిది ఇన్ని సంవత్సరాలైనా ఇది ఎలక్షన్ పెడతలేరంటే బీజేపీ పార్టీకి మన కంటోన్మెంట్ అభివృద్ధి మీద కంటోన్మెంట్ ఉన్న ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా వారు పట్టించుకుంటలేరు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్థానికులు కూడా ఎంపీగా ఈటల రాజేందర్ గారిని గెలిపించినా కూడా ఈటల రాజేందర్ గారు కూడా పుట్టి మాటలకే పరిమితం అయింది. ఎలక్షన్ పెట్టాలంటాడు, ఎలక్షన్ పెట్టాలంటే ఎలక్షన్ అయినా పెట్టించేది ఉండే, వాళ్ళకి ఎలక్షన్ పెట్టే ఉద్దేశమే లేదు. ఒకటి, రెండోది మెర్జ్ చేయాలని అంటున్నారు. మెర్జ్ చేయాలని ఎన్ని రోజులు అయింది, ఎన్ని రోజులు, ఏం ప్రక్రియ? 4 సంవత్సరాలకు 40 సంవత్సరాలు తీసుకుపోగలుగుతారు. కాబట్టి ఆ ప్రక్రియను ఎండ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మెర్జ్ చేయాల్సిన ప్రక్రియను మొదలుపెట్టి ఈ 2-3 నెలల్లో క్లోజ్ చేస్తేనే ఇప్పుడు కార్పొరేషన్ తో పాటు మనకు కూడా ఎలక్షన్స్ వస్తుంది. ప్రజలు ఏదైతే అవసరాలు ఉందో, ఏదైతే సమస్యలు ఉందో, ప్రతి సమస్యలు ప్రతి అవసరాలు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలి. నాది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నాది బాధ్యతగా భావిస్తూ ఏదైతే వాళ్ళు యాక్షన్ ప్లాన్, ఈ రోజు మాత్రం మన ముందున్నది ప్రధానమైన సమస్య కంటోన్మెంట్ బోర్డు మెర్జరే. కాబట్టి ఆ మెర్జర్ మీదనే అంశం, మిగతా విషయాలన్నీ వాళ్ళ ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం. ఇది గతంలో కూడా మీకు ఒక వివరణ దీనికి విషయం చెప్తున్నానంటే, అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ ఉండే, దాని తర్వాత ఇక్కడ కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మల్లికార్జున పార్లమెంట్ లో భాగమే కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది కొత్తదనం ఏంటండి చెప్పండి?
ఏమైనా కొత్తదనం ఉందా? ఏం లేదు. పార్లమెంట్ లో భాగంగానే ఇంకా మరీ ముఖ్యంగా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నా ఒక విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి స్థానికంగా ఏం చేస్తే బాగుంటుందో వారికి బాగా తెలుసు కాబట్టి వారు ఏ చర్యలు తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ బాగుండాలనే ఆలోచన వారికి ఉంటది. మరియు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, వారు అనేక సార్లు చెప్పారు, కోడంగల్ ఏమో మనకు రాజకీయ జీవనం ఇస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ పునర్జీవనం ఇచ్చింది వారికి. మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిచిన తర్వాతనే వారు పీసీసీ అయ్యారు. పీసీసీ అయిన తర్వాతనే వారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అపారమైన ప్రేమ మన